ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ జపం సంపన్నమైంది. ఇంతకీ శారద నన్ను ఎందుకు కొట్టింది అడుగుతాను. చెవెందుకు మెలిపెట్టావు? ఎందుకంటే నేను చెవి మెలిపెడితే నువ్వు నోరు తెరుస్తావు. అప్పుడు నువ్వు శారదమ్మ నన్ను ఎందుకు కొట్టి వెళ్ళిందో నువ్వే చెప్తావు. కొట్టకపోతే మరి ఇంకేం చేస్తారు? ఈ మధ్య నేను కూడా చూస్తున్నాను కదా. ఏం చూస్తున్నావు ఈ మధ్య? నువ్వు నా కోసం సమయం కేటాయించడం లేదు, నాతో అసలు మాట్లాడడం లేదు, నన్ను ఎక్కడికి బయటికి తీసుకువెళ్ళడం లేదు. ఇలా చూడమ్మా కాంతా తల్లి, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వే శారదమ్మని నాకు విరుద్ధంగా రెచ్చగొట్టావు. నన్ను ఊరికే విసిగిస్తూ ఉంటావు. నేను విసిగిస్తానా? అవును నువ్వే విసిగిస్తున్నావు. నేను విసిగిస్తున్నానా? అవును నువ్వే విసిగిస్తున్నావు. నేను విసిగిస్తున్నానా? అవును నువ్వే విసిగిస్తున్నావు. విసిగించేది నువ్వు. ఏంటి నేను విసిగిస్తున్నానా? నువ్వే. మర్చిపోయావా? చిన్నతనంలో మనం ఎంత బాగా ఆడుకునేవాళ్ళం. నా దగ్గరకు వచ్చి ప్రతి విషయం చెప్పేవాడివి. కానీ ఇప్పుడు ఎప్పుడు చూసినా నాకు దూరంగా పారిపోతున్నావు. నా బాల్యమిత్రుడు భాస్కర్ ఎక్కడో మాయమైపోయాడు. ఓహోహోహోహో, ఇంత భావోద్వేగానికి గురవ్వాల్సిన అవసరమేం లేదు. ఎవ్వరూ మాయమైపోలేదు. నీ ఎదురుగానే కదా ఉన్నాను. నువ్వు ఎప్పుడూ అనవసరమైన మాటలే మాట్లాడి నాకు కోపం తెప్పిస్తూ ఉంటావు. సరే కోపగించుకోకు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, నేను చేస్తాను. సరే అయితే నువ్వు నాతో పాటు బయటికి రావాలి. ఒక గొప్ప శిల్పకారుడున్నారు, వారి దగ్గరికి. బయటికంటే శిల్పకారుడి వద్దక? నీకు పిచ్చి పట్టిందా? నేను రాను, నాకు చాలా పనులున్నాయి. చూసావా ఎలా మాట మార్చేశావు? అందుకే చెప్పాను నేను, నువ్వు ఒట్టి స్వార్థపరుడివి. ఆయన మీద నీకు ఆసక్తి ఉంటుందని అనుకున్నాను. చాలా గొప్ప శిల్పకారుడు భూమి కుమార్. భూమి కుమారా? ఏమిటి పేరు ఇలా ఉంది? అతడు గొప్పవాడైతే కావచ్చు, కానీ నాకు అక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదు. నాకు తెలుసులే, నీకు నాతో ఎక్కడికి రావాలన్నా ఆసక్తి ఉండదు. నేను నిన్ను మామూలు ప్రదేశానికి కాదు, ఎంతో ప్రసిద్ధమైన విచిత్రమైన శిల్పకారుడి వద్దకు తీసుకువెళ్తున్నాను. వారు తయారు చేసిన విగ్రహాలు ఎలా కనిపిస్తాయంటే వాటిలో ప్రాణం ఉన్నట్టు, సజీవంగా ఉన్నట్టు. ఎవరు చూసినా భ్రమపడిపోతారు. అలాగే తెలుసా, ఆయన తయారు చేసేటటువంటి విగ్రహాలన్నీ కూడా కొవ్వొత్తితో తయారు చేస్తారు, కానీ అగ్నికి కూడా కరగవు. ఇదెలా సాధ్యం అవుతుంది? మైనంతో తయారు చేసిన విగ్రహాలు అగ్నికి కూడా కరగవా? అవును అంటుంటారు. ఆయన కొవ్వొత్తితో పాటు ఏదో రసాయన మిశ్రమాన్ని కలుపుతారట. ఆ కారణంగా ఆ విగ్రహము అగ్ని వల్ల కూడా కరగదట. అలాగా? అయితే ఆ వ్యక్తిని తప్పకుండా కలవాలి. అటువంటి విగ్రహాలను ఎక్కడ తయారు చేస్తున్నారు? నదీ తీరాన చేస్తుంటారు. ఆయన అక్కడ ఏ సమయంలో ఉంటారు? అదంతా నాకు తెలీదు. సజీవమైన విగ్రహాలు తయారు చేస్తారా? ఎందుకు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నాతో బయటికి రావడం కంటే నీకు మోమి కుమార్ మీద ఆసక్తి ఉన్నట్టుంది. నీతో నేను అక్కడికి అసలు రాను. అరే భలేదానివేలే, నువ్వే అన్నావుగా ఆయన మీద ఆసక్తి కలుగుతుందని. ఇప్పుడు కలిగితే ఏమో కుళ్ళుకుంటున్నావా? అత్యధిక స్వార్థపరుడివి. వారు చాలా విచిత్రమైన అపురూప శిల్పకారులు, అందుకే వారి మీద ఆసక్తి చూపుతున్నాను. నువ్వేమో కుళ్ళుకుంటున్నావు. రాకపోతే మానేయ్, నాకు నీతో రావాలని ఆసక్తిగా లేదు. నాకు కూడా నీతో రావాలని లేదు. సరే రావద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. త్వరగా వెళ్ళు. వెళ్తున్నాను కదా. వెళ్ళు, నేనెక్కడి నాపాను. సరే నేను వెళ్తున్నాను. అయితే వెళ్ళి చూపించు. వెళ్తున్నాను. అయితే వెళ్ళు. కపటి కాంత, నిన్ను. భూమి కుమార్ శిల్పకారుడు నాకేమైనా సహాయం చేయగలడేమో. ప్రణామాలు మహాశయ. ప్రసిద్ధి భూమి కుమార్ శిల్పకారులంటే తమరేనా? నేను మీతో ఒక విగ్రహం చేయించుకోవాలి. ఆ విగ్రహం అచ్చం నిజం మనిషిలా ఉండాలి. క్షమించండి. బహుశా నేను పొరపాటున ఏదో రాకూడని స్థలానికి వచ్చినట్టున్నాను. నువ్వు సరైన చోటుకే వచ్చావు. ఎందుకంటే కొవ్వొత్తి విగ్రహాలు మాట్లాడలేవు, వినలేవు, పైగా అవి చూడలేవు.
ఓరిని, ఇది విగ్రహమా? అది ఇంత సజీవంగా? ఈ ప్రపంచమంతా నా కళని ఊరికే ప్రశంసించడం లేదు. నేను ఏ మూర్తినైతే చేస్తానో దాన్ని చూసి చెప్పడం అసాధ్యం. పైగా విగ్రహమా లేక అసలైన మనిషి అని. ఓరిని, మార్గం దొరికింది. మంచి మార్గం చూపించావు నాన్న. కుమార్ గారు, నేను కూడా అచ్చం నాలాగే కనిపించే ఓ విగ్రహాన్ని చేయించుకోవాలి. చూడ్డానికి అది అచ్చం మనిషిలాగే ఉండాలి. చేతులు కాళ్ళు కూడా కొంచెం కదులుతూ ఉండాలి. కానీ సమయమే లేదు. అయితే నీకు నీలాంటి విగ్రహమే కావాలన్నమాట. అవును. అంటే దీని అర్థం నువ్వు అందరి కళ్ళలో దుమ్ము కొట్టి వాళ్ళని దోచుకోవాలనుకుంటున్నావు కదూ. నేను అలాంటి విగ్రహం ఎప్పటికీ చేయను. లేదు లేదు, మీరు పొరబడుతున్నారు. నేను ఏం చేసినా విజయనగరం శ్రేయస్సు కోసమే. నేను నీకు చెప్పాను కదా, అటువంటి పని ఎప్పటికీ చేయను. ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. అద్భుతం. ఇది ఎంతో అందంగా ఉంది. ఇదెవరి విగ్రహం? పక్క రాజ్యానికి చెందిన యువరాణి భానుప్రియది. అక్కడి రాజు నాతో ప్రత్యేకంగా ఈ విగ్రహం తయారు చేయించారు. ఎందుకంటే వారు 3 రోజుల తర్వాత రాజకుమారి జన్మదినం సందర్భంగా దీన్ని బహుకరించాలనుకున్నారు. అయితే తమరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విగ్రహాన్ని ఈరోజే పంపించాలి. అప్పుడే ఇది 3 దినములలో పక్క రాజ్యానికి వెళ్ళి చేరుకుంటుంది. ఆగు, విగ్రహానికి దగ్గరగా ఎందుకు నుంచున్నావు? కాస్త దూరంగా వెళ్ళు. విగ్రహం పాడవుతుంది. ఆహా, నేను దూరంగానే ఉంటాను. ఒకవేళ నువ్వు నా ప్రస్తావనను స్వీకరించలేదు అంటే దీన్ని అగ్నితో కాల్చేస్తాను. కాల్చి. నేను తయారు చేసిన విగ్రహాలు అగ్నితో కాలిపోవు, వేడితో కరిగిపోవు. పోన్లే, కాంత ఈ విషయం చెప్పింది. ఇప్పుడేం చేయాలి? అలాగా? మంచిది. నీటిలో కరగదు, అలాగే అగ్నికి కాలదు. కానీ గొడ్డలితో ఒక్కసారి దాడి చేస్తే అది 2 ముక్కలవుతుంది కదా. ఇప్పుడు ఆ పనే చేయబోతున్నాను. ఆ తరువాత పక్క రాజ్యం రాజుగారు వారి ఆవేశం గురించి జగమంతా తెలుసు. వారేమో వచ్చి నిన్ను 2 ముక్కలు చేస్తారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ తల్లి గాయత్రి మంత్రంతో నేను మీకు హారతినిచ్చాను. అప్పుడు మీకు అలాగే మీ కేశాలకు ఎవరి చెడు దృష్టి తగలదు. ఒక విషయం చెప్పనా మహారాణి? రేపటి పూజకి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఎంతైనా రేపు విజయనగర సామ్రాజ్యం యొక్క స్థాపన దినోత్సవం కదా. నేను కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాను మహారాజా. ఇలా చూడండి, ఆహ్వాన పత్రం రేపటి పూజ కోసం చేయించాను. విజయనగరంలో గొప్పవారందరికీ కూడా పంపించాను. రేపటి పూజకి అందరూ విచ్చేయాలని కోరుకుంటున్నాను. అందరూ చూడాలి మీరు పండిత రామకృష్ణకి వారి పుత్రుడికి ఎంత మర్యాద ఇస్తున్నారు అని. నా చేతుల్లో ఏదైనా ఉంటే ఆ భాస్కర్ని ఎప్పుడు గౌరవించేవాడిని కాదు. కానీ అది మీ కోరిక. ఇక మీ కోరిక నాకు ఎప్పుడూ ముఖ్యమైనదే. నేను మీ కోరికని ఎప్పుడు కాదని అనలేను. అది మీ ప్రేమ. కానీ 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 ఏంటి? నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. మీరు పండిత రామకృష్ణకి తన పుత్రుడికి ఎంతో గౌరవాన్ని ఇస్తున్నారు. మరి ఒకవేళ రేపటి పూజలో వాళ్ళు పాలు పంచుకోకపోతే? నేను మరీను ఏదేదో ఆలోచిస్తాను. కానీ మహారాజా, నేనేం ఆలోచించినా సరే అది మీ గురించి, మీ గౌరవం గురించే అవుతుంది. తెలుసు, అందుకే మీ మీద నేను ప్రాణం పెట్టుకున్నాను.
ఇక నిర్ణయం తమదే. తమరు నా ప్రస్తావనకు అంగీకరించి విగ్రహం చేస్తారా, లేక దీన్ని ఇప్పుడే ముక్కలు చేయనా? త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి, లేదంటే వద్దు, నువ్వే అనర్థం చేస్తున్నావు. ఇంకా ఏ అనర్థమూ చెయ్యలేదు, కానీ ఖచ్చితంగా చేయగలను. ఈ గొడ్డలిని ఈ విగ్రహం మీద కాదు, నా గొంతు మీద పెట్టు చాలు. ఒకవేళ ఈ విగ్రహానికి ఏదైనా అయితే పక్క రాజ్యపు రాజు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు. క్షమించండి, నిస్సహాయుడిని. లేదంటే ఇంత గొప్ప కళాకారుడితో నేను ఈ విధంగా మాట్లాడేవాణ్ణి కాదు. మా తండ్రి గారి అస్తిత్వానికి సంబంధించింది. మీ తండ్రి అస్తిత్వానికి సంబంధించిన సమస్య? అవును, మా తండ్రి గారు పండిత రామకృష్ణ. పండిత రామకృష్ణులా? ఆ, గొప్ప పండితుడు మీకు తండ్రి గారా? అవును. ఆయన బుద్ధి కుశలత, చతురత గురించి చాలా విన్నాను. ఒకసారి వారిని కలుసుకునే సువర్ణ అవకాశం కూడా వచ్చింది. కానీ అంతకు పూర్వమే వారు విజయనగరం వదిలి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వారిని తిరిగి తీసుకొచ్చే సమయం వచ్చింది. తమరి సహకారంతో దీన్ని సాధించవచ్చు. నాకు అర్థం కాలేదు. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. నాకు తమరి విగ్రహకళ సహకారం ఎంతో అవసరం. మీరచ్చం మా నాన్నగారిలా ఉండే సజీవ విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వాలి. నువ్వు నీ ప్రతిరూపాన్ని కదా కోరుకున్నావు, కానీ ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? రెండు ఒకటే. నేను మా నాన్నగారు ఒకేలా ఉంటాం. మనసా వాచా కర్మణ మాత్రమే కాకుండా రూపాలు కూడా ఒకటే. నాదొకటే అభ్యర్థన, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ నువ్వు తెలిస్తే నిశ్చింతగా ఉండు. నేను విగ్రహం తయారు చేస్తాను, పండిత రామకృష్ణులది. ఎటువంటి విగ్రహం అంటే దాన్ని చూడగానే అందరూ సాక్షాత్ పండిత రామకృష్ణుడే ఉన్నారనుకుంటారు, మాట్లాడతారనుకుంటారు. ధన్యవాదాలు. తమకు శతకోటి ధన్యవాదాలు. అయ్యో, ఎందుకు కొడుతున్నావు? ఎందుకు? నేను గాఢ నిద్రలో ఉన్నాను. నెత్తి మీద సమస్యలు మబ్బుల్లా కమ్ముకుంటే నువ్వు నిద్రపోతూ ఉన్నావా? ఇప్పుడు ఏం కొంపలంటుకున్నాయి శారదమ్మా? వద్దొద్దు, కొట్టద్దు. వర్ష ఋతువు కాదు శారదమ్మా. అయ్యో, కాదు 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 కాదు, వద్దు. చెప్పు చెప్పు, ఏమిటో చెప్పు. సమస్యల మబ్బులా? ప్రశాంతంగా పడుకున్నానా? అలాగా? మీ నాన్నగారి ఒక్క గుణం కూడా లేదు నీలో. సమస్య పొంచి ఉన్నప్పుడు మీ నాన్న కళ్ళల్లో నిద్ర రావడం అనేది ఎప్పుడూ జరగలేదు. నాన్న సమస్య, నిద్ర. నువ్వు చాలా విచిత్రమైన దానివి శారదమ్మా. ఒకసారి ఏమంటావు, నాన్న సమస్య వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉంటారు అని. ఇంకోసారి నువ్వే అంటావు, ఇలాంటి సమస్యలు వస్తే నాన్నగారికి రాత్రంతా నిద్ర పట్టదు అని. సరిగ్గా ఆలోచించుకుని చెప్పు, వారేం చేసేవారో. అరే, నువ్వెందుకింత కంగారు పడుతున్నావు శారదమ్మా? నీ భర్తలాగే నీ బిడ్డ కూడా తెలివైనవాడు. సమస్య నుండి తప్పించుకునే ఉపాయాన్ని నేను కనిపెట్టేశాను. ఇక నువ్వు సంధ్యాకాలానికి సిద్ధమయ్యి రాజదర్బార్కి వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. నువ్వు రావా? ఎందుకు? నువ్వెప్పుడు చూసినా పూజలోనే కూర్చుంటావా? అరే, నీ తల మీద నుంచి పూర్తిగా ఈ సమస్యలు తొలగిపోయేంత వరకు, నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నేను కాళీమాత చాలీసాని అఖండ పఠనం చేస్తాను. శారదామ్మా, ఆ కాళీమాత, ఈ శారదామాత ఇద్దరు ఆశీర్వాదాలు నాకు ఉండగా నా ముందు ఏ సమస్యైనా నిలబడగలుగుతుందా? నన్ను ఆశీర్వదించు. ఓహో, చూస్తుంటే ఈ పంచె అవసరానికి మించి పొడవుగా ఉన్నట్టుగా ఉంది.
అయ్యో! ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావని కాదు, ఎలా చేసావు అని అడగాలి. తెలియకుండా జరిగిపోయింది కాంత. నేను నీకు ధన్యవాదాలు చెప్దామని వస్తున్నాను. నాకు నీ గురించి చాలా బాగా తెలుసు. నన్ను విసిగించడానికి నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు. అరే, నిన్ను విసిగించడానికి నిన్ను విసిగిస్తే నాకేమైనా లడ్డూలు దొరుకుతాయా? నేను రాజదర్బార్కి వెళ్తున్నాను. కోపగించుకోకు. నువ్వు కూడా త్వరగా ఇంటికి వెళ్ళి వీలైనంత బాగా తయారయ్యి ఆ తర్వాత బయలుదేరరా. వెళ్ళు. అరే, సమయానికి వచ్చావు ఏంటి? బాబాయ్. నీతో ఓ పనుంది. అయిపోతుంది. ఎవరైపోతారు? అరే, అయిపోతుంది. అయిపోతుందా? ఆ, బహుశా నా జాతకంలో మాటల దోషం నడుస్తున్నట్టుగా ఉంది. అక్కడ శారదమ్మేమో ఏం మాట్లాడడం లేదు, ఇక్కడ నువ్వు మాట్లాడేదేమిటో అర్థం కాదు. సరే, నువ్వు అడ్డు తప్పుకో. నేను పూజ ఏర్పాట్లకు వెళ్ళాలి. రండి రండి, దయచేయండి మహానుభావా. ప్రణామాలు. కానివ్వండి మూర్ఖులారా, ఎంత స్వాగతం పలుకుతారో పలకండి. ఆ తర్వాత నేను మీ ఇద్దరికి స్వాగతం పలుకుతాను. ఎందుకంటే రాజగురువు పదవిలో ఇవ్వాలే మీ ఇద్దరికి ఆఖరి రోజు. పూజ తర్వాత నేను మళ్ళీ రాజగురువునవుతాను. ఆ తర్వాత నేను చెప్తాను నీతేంటో, రాజనీతేంటో. రండి రండి. ఓ, కైకాల వచ్చేసాడు. మహామాత్య, మహామాత్య, మీకు స్వాగతము. రండి రండి. మహామాత్య, అది పూజ అయిన తర్వాత నేను రాజగురు కావడానికి ఏర్పాట్లు. ఏం పర్వాలేదు, నేను తర్వాత దీని గురించి మాట్లాడతాను. పండిత రామకృష్ణ భాస్కరు ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ ముందే పారిపోలేదు కదా? జై 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 కాళీ కంకాళి, జై కపాలిని, జై తీకరాలి. చెప్పండి, కాళీ మాతకి జై. అరే, చెప్పండి, విజయనగరం మహాపరాక్రమ మహామాత్యులు. విపరీత సాహసం ఏంటిది? క్షమించండి మహామత్య, క్షమించండి. క్షమించండి అమృపాలిదేవి. అది పూజకు ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో కాస్త తొందరపడి ఇలా కొంచెం పొడవుగా పంచె కట్టుకున్నాను. అందుకే ఇలా తడబడి పడిపోతున్నాను. అందువల్లే ఇలా వచ్చి దేవి అమృపాలి గారిని గుద్దుకున్నాను. క్షమించండి. పంచి కాదు, మాటల అవసరానికంటే ఎక్కువైతే దుస్సాహసం సరిహద్దులు దాటినప్పుడు ప్రాణాలు ఇరకాటంలో పడతాయి. అర్థమయ్యిందా లేక కాలేదా? అర్థమైంది మహామత్య, అర్థమైంది. పండిత రామకృష్ణ ఇంకా ఎందుకు రాలేదు? వారు రారు. ఏంటి? సమయానికి రావడం లేదు. గంగా స్నానానికి వెళ్ళారు కదా, అందుకని. ఉత్తమం, అతి ఉత్తమం. అది పూజకు ముందు గంగా స్నానం అతి ఉత్తమమైనది. మహారాజు బాలకుమారులు వచ్చేస్తున్నారహో! మహారాజు బాలకుమారులకి, మహారాజు బాలకుమారులకి ప్రణామాలు మహారాజా. ప్రణామాలు మహారాణి. భాస్కర్,
పండితు రామకృష్ణ గారు ఎక్కడా? వారు ఈ పాటికి వస్తూ ఉంటారు మహారాజా. ఆయన పూజకు ముందే వచ్చేస్తారు కదా. వస్తారు వస్తారు, ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. ఎందుకంటే పూజ తర్వాత స్వయంగా పండిత రామకృష్ణ తన చేతులతో నన్ను రాజగురు పదవిలో స్వయంగా కూర్చోబెడతారు. అవునా మహామాత్య? ఏం పర్వాలేదు, నేను ఎదురు చూస్తాను. సమయం చాలా దారుణమైంది మహామాత్య. అది అందరికీ తెలుసు. ఈరోజు నేను మా నాన్నగారు అవశ్యం పూజలో పాలు పంచుకుంటాం. ఇద్దరము కలిసే పూజను సంపన్నం చేస్తాం. సభాసదుల సమక్షంలో. భాస్కరే కదా పండిత రామకృష్ణ. మరి ఇద్దరు కలిసి పూజని ఎలా చేస్తారు? మరి భాస్కరు అంత నమ్మకంగా ఈ మాటని ఎలా చెప్పగలుగుతున్నాడు? గుండప్ప బాబాయికి పని అప్పగించాను, కానీ తనేమైనా గందరగోళం చేస్తే